అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టాప్ కమీడియన్ బ్రహ్మానందం పని గోవిందా గోవిందా అంటున్నారు. అసలు బుర్ర పనిచేయడం లేదా అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చూసే ముందు అందరూ కూడా లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న కమెడియన్ బ్రహ్మానందం అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఈయన ఇప్పటికే 1000కి పైగా సినిమాలు నటించి కమెడియన్ గా స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు రాజుబాబు, అల్లు రామలింగయ్య, ఆ తరువాత జనరేషన్ లో బ్రహ్మానందం అలాంటి కామెడీతో అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఏదో 1-2 సినిమాలు తప్ప చాలా వరకు కూడా ఆయన సినిమాలకు ఒప్పుకోవడం లేదు. ఇక బ్రహ్మానందం సినిమాల్లో చేయకపోవడానికి ఆయనకు సంబంధించిన ఫోటోల్లో మీమ్స్ ఎన్నో చెక్కలు కొడతాయో చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చాలు బ్రహ్మానందం ఫేస్ పెట్టి క్రియేట్ చేసే మీమ్స్లు మామూలుగా ఉండవు. అయితే అలాంటి కామెడీ బ్రహ్మానందం తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. నీకు బుర్ర పనిచేయడం లేదా అంటూ రాధా మనోహర్ దాస్ బ్రహ్మానందంపై ఫైర్ అయ్యారు. మరి ఇంతకీ ఈ రాధా మనోహర్ దాస్ బ్రహ్మానందంపై ఫైర్ అవ్వడానికి కారణం ఏంటంటే, రీసెంట్ గా బ్రహ్మానందం ఒకప్పుడు స్త్రీలను చాలా నీచంగా చూసేవారు. కనీసం చదువు కూడా చదువుకొని ఇచ్చేవారు కాదు. ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఆడవాళ్ళు చదువుకుంటే దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది అంటూ వారిని భయభ్రాంతులకు గురి చేసి చదువుకోకుండా చేశారు. అలాగే అప్పట్లో స్త్రీలను కనీసం వేదాలు కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు అంటూ బ్రహ్మానందం ఈ ఒక ఈవెంట్ లో మాట్లాడారు. బ్రహ్మానందం మాటలపై రాధా మనోహర్ దాస్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ, బ్రహ్మానందం మాటలు చూస్తుంటే ఆయనకు బుర్ర పని చేయడం లేదని అనిపిస్తుంది. మనం చదువుకునే పుస్తకాన్ని సరస్వతి అని, భూమిని భూమాత అని, ఆవుని గోమాత అని, తినే అన్నాన్ని అన్నపూర్ణ, తాగే నీటిని గంగమ్మ, డబ్బును లక్ష్మీదేవి అని ఆడవాళ్ళను దేవతల్లా కొలుస్తాం. ఇది మన ఆడవాళ్ళను గౌరవించే తీరు. అది మనం అమ్మను చూసే విధానం. కానీ బ్రహ్మానందం చదువుకొని లెక్చరర్ అయ్యాడు. కానీ ఆయనకు బుర్ర పనిచేయడం లేదని ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ దేవతామూర్తులు కొలువై ఉంటారు అని మనుధర్మం శాస్త్రం చెబితే, బ్రహ్మానందం మాత్రం బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ నోరు జారుతున్నాడు అంటూ రాధా మనోహర్ దాస్ బ్రహ్మానందం మాటలపై ఫైర్ అయ్యారు. అంతేకాదు బ్రహ్మానందం తన మాట్లాడిన విధానంపై త్వరలోనే క్షమాపణలు చెబుతాడు అంటూ కూడా చెప్పాడు. అలాగే బ్రహ్మానందం ఇతర మతాల వారిని కూడా అలాగే ప్రసంగిస్తాడా అంటూ ప్రశ్నించి అసహనం వ్యక్తం చేశాడు రాధా మనోహర్ దాస్. మరి ఈ వ్యాఖ్యలపై బ్రహ్మానందం ఏ విధంగా స్పందిస్తారో మరి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.